గ్రామ పంచాయతీ కార్మికులకి నిధులు రావట్లేవు, వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేరు అంటూ కూడా మరి ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. మనతో పాటు కార్మికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఏం పేరు బాబా? బాలయ్య ఎక్కడి నుంచి? నాగర్ కర్నూలు ఏం చేస్తుంటాను? ట్రాక్టర్ నడుపుతున్నా సార్. డాక్టర్ నడుపుతుంది. దేంట్లో? గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ వర్కర్. ఏంటి సమస్య ఏంటి? సమస్య 3 నెలల సార్ మాకు రాక. కొన్ని ఊర్లల్లో 6 నెలల 7 నెలల 8 నెలలు ఉడుకుంటాయి. జీతాలు వస్తలేవా? వస్తలేవు సార్. ఆ, ఇంకా వేస్తలేరు వాళ్ళు. ఆ. ఎంత వస్తుంది నెల జీతం? 9,500 9,500 నెల జీతం. ఎప్పటి నుంచి చేస్తున్నాను? సార్ నేను 7 ఏళ్ళ 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 3 నెలల నుంచి ఇబ్బంది అవుతుందని 3 నెలల నుంచి చేస్తున్నాం సార్. ఏమంటారు మరి అధికారులు అడుగుతున్నారు? అధికారులు అడిగితే వస్తాయి, అక్కడ నుండి వస్తే మేము వేస్తాం. ఆ, పంచాయతీ సెక్రటరీ ఉంటారు కదా సార్, ఆ, వాళ్ళు అడిగితే మేము అక్కడ నుండి వస్తే వేస్తాం. ఆ, మా చేతిలో ఏముంది ఆ. అంటారు, పని చేయమంటారు. పని చేయమంటారు. పని చేయమంటారు. పని అయితే ఏதாவது చేయమంటారు. ఆ, పని చేస్తూనే ఉండాలి. ఆ, ఎన్నడన వాడని ఆ, చేయాలి. మీరు ఆ, పొద్దున్న దగ్గర చేయించుకుంటూనే ఉంటారు సార్. ఆ. మరి జీతాలు లేకుండా ఎట్లా పని చేస్తారు మరి? ఇంకా ఇస్తారేమో నాడు ఆశ కానీ చేస్తున్నాం సార్, అంతే. ఆ, ఆశగా చేస్తున్నారు. ఆశకి ఇస్తారో. మరి 3 నెలల నుంచి జీతాలు వస్తలేవు కదా, మరి మీ కుటుంబాల పరిస్థితి ఏంటి? కుటుంబాల పరిస్థితి ఇంకా రోడ్డు మీద పడుతున్నాయి. ఏముంది రోడ్ల మీద పడుతుంది. రోడ్డు ఏముంది సార్. బదులు తీసుకొని ఇలా మీటింగ్కి వచ్చినాం. ఒకటాన బదులు అడుక్కొని తెచ్చుకున్నాం సార్. ఇప్పుడు లేక మీటింగ్ కూడా పైసలు పెట్టుకుని బదులు అడుక్కొని తెచ్చుకున్నాం. లేవా కదా మేము 6-7 నెలలు మాకు ఆగితే ఒకటాన బదులు తీసుకుంటే 6-7 నెలలు 2 నెలలు వేస్తాను. 2 నెలలు వాళ్ళకే వేయాలి, మేము ఇంటికాడ కూర్చోవాలి. అంతే మా పరిస్థితి. మా పిల్లలు మేము రోడ్డున పడ్డది. రోడ్డున పడ్డ పరిస్థితి. మరి ఇట్లా ఎందుకు అవుతుందంట అధికారులు అడిగితే? అధికారులు అంటే ఇంకా వేస్తలేరు. అక్కడ నుండి వాళ్ళు వేస్తలేరు, మేము వేస్తలేము సార్. మీది నుంచి వస్తలేవు. మీది నుండి వస్తలేవు. మీది నుంచి ఎందుకు వస్తలేవు? అక్కడ పని చేసేవాళ్ళు కానీ వాళ్ళు వేస్తలేరు. అక్కడ నుండి గవర్నమెంట్ వేస్తలేదు. ఫ్రీ పథకాలు ఇస్తున్నాం అవి అని గొప్పగా చెప్తాయి కదా, మరి మీకు జీతాలు ఫ్రీ పథకాలు ఏటి లేవు సార్. ఏటి ఇవ్వలేదు. ఏటి లేవు. సిలిండరు నాకు 1 నెల పడ్డాయి. మళ్ళీ పోతే వీడికి 5 నెలల నుండి 1 రూపాయి లేదు. 1 రూపాయి లేదు. రైతు బంధు లేదు. ఏది లేదు. ఈ పని చేస్తే ఇవి లేవు, ఏవి లేవు సార్. నాకు ఒక 12 గుంటల పొలం ఉంది. ఆ పొలానికి కూడా పడలే, ఏవి పడలేదు సార్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూపర్ ఉంది. ఏం బా రేవంత్ రెడ్డి ఇంకా చేస్తే ఇట్లే బువ్వ బాగా తింటాం. బువ్వ బాగా తింటాం. అన్ని అబద్ధాలే ఉన్నాయి, అన్ని అబద్ధాలు. ప్రజాపాలన గొప్పగా చేస్తున్నామంటారు. ఏది ప్రజాపాలన లేదు, ఏది లేదు సార్. ఏది లేదు. అందులో పాలన లేదు, గీలం లేదు. ప్రజాపాలన ఏంది లేదు సార్. అందులో ప్రజాపాలన లేదు, ఏది ఇచ్చుకొని లేదు. చేయండి అంటారు మమ్మల్ని, అంతే. చేయండి చేయండి చేయండి. ఏం చేస్తాం, చేయాలి. ధర్నా చేస్తున్నాం. ఇట్లా ఇస్తారేమో అని. అట్లా చేసినా ఇస్తలేరు కదా సార్. ఇస్తలేరు. ప్రజాపాలన అంటే అందరితో చేయించుకున్నాడు, రోడ్డున పడ్డాడు. ఇంక ఇప్పుడు మంచిగా బయట పడ్డాడు కనుక ఇప్పుడు ఏది ఇస్తలేడు. 6 గ్యారెంటీలు అమలు చేస్తాము మేము, ప్రజలు మాకు ఓట్లు వేసి ఏది చేయడు సార్ వాళ్ళు. దండగా ఏది చేయరు. ఇంకా చేయరు. అయిపోయింది. చేసేది ఆశ అయిపోయింది. రైతు బంధు 1 నెల వానాకాలం పంట పోయింది. ఈ ఆశకి వేస్తే చిన్న సగం మందికి వాడే, పెద్ద సగం మందికి లేవు. 15,000 ఇస్తామన్నారు కానీ 15 ఎక్కడ సార్. 6,000 సరికి ఇస్తలేడు. మాకు జీతాలే చక్కగా ఇస్తారంటే వాళ్ళకి 15,000 ఇస్తారు. మాకే జీతాలు చక్కగా వస్తాయంటే వాళ్ళకి 15,000 ఇస్తాయి. ఎట్లా వస్తాయి సార్ మీరు చెప్పరండి. మీరు చెప్పండి ఎట్లా వస్తావు. ఇప్పుడు మాకే నెల మేము చేసేదే 300 వస్తాయి. మాకు 300, 9,000 అయితే నెలకు రోజుకు 300 పడతాయి. ఆ 300 సరికి వస్తలేవు. 6,000 లేవు, 3,000 లేవు, 7 లేవు. రేవంత్ రెడ్డికి ఏం చెప్పు, ఆయనకేం చెప్పేది. ముఖ్యమంత్రి మనకి ముఖ్యమంత్రి. ఆ కేసీఆర్ ఉండగానే ఇన్ని పడుతున్నాయి. పూటకి ఇన్ని పడుతున్నాయి అండి. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వాడాయి. మాకు నెలకు వాడాయి. కేసీఆర్ నెలకు వాడాయి. నెలకు నేను బండి తెచ్చుకున్న బైకు. ఆ నెలకు కేసీఆర్ కానీ అయిపోతే బండి గుంజుకపోరు సార్. అప్పుడు వేసిర్రు, మాకు రెగ్యులర్ వేసిర్రు. కాకపోతే 1 నెల అటు ఇటు, 1 నెల అటు ఇటు పడ్డాయి సార్ అప్పుడు. కానీ ఇప్పుడైతే లేదు. ఇక తెచ్చుకున్నారు అంటే ఇంకా చేస్తాడేమో అని మేము ధర్నా చేసి వచ్చి మా దానా కూర్చుండ్రి, మేము చేస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని అంటే
మోసపోతుంది. చేస్తామంటేనే కదా సార్ ఏమన్నా ఇప్పుడు చేస్తామంటేనే కదా ఏమన్నా ఆశనే కదా మంచికి. పెడతాడంటే ఆశే, కొడతాడంటే భయం. అంతవరకు చేసినాం వేసినాం. ఆయనకు ఉండాలి ఆ దయ, ముఖ్యమంత్రికి ఉండాలి ఆ దయ చేసేది. కానీ ఇక దయ ఉంటుందో కొట్టిస్తాడు. మరి ఇంకేముంది, వీళ్ళంతా ఏమైనా కదా కొట్టరా మమ్మల్ని ఇప్పుడు కొడతారు మరి. ఎందుకంటే అక్క అడిగితే ఇక్కడ అక్క అడిగితే లొలి పెడితే వీడే ఉంది మీది అగో డీసీం గీసి ఉంది. వాళ్ళు ఏమన్నా మేము లొలి పెట్టినాం అనుకో తీస్తే ఉరుకుతాం ఎక్కడ. ఏ ప్రభుత్వం ఇయ్యే సార్ దానిగా మేము ఏమి ఇస్తారో కానీ మాకైతే ఆశ కొడతలేదు. వెంకటేష్, తిరుపతి జిల్లా పెబ్బేనోడు. కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి ఎందుకంటే దాదాపు మాకు వేతనాలు 8 నుండి 9 నెలలు, 5 నెలలు, 4 నెలలు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. తర్వాత దాన్ని బట్టి మల్టీపర్పస్ విధానం కూడా రద్దు చేయాలి. తర్వాత చాలా వరకు చాలా ఇబ్బందుల కాలంగా ఉన్నాం. అందుకోసం మా యొక్క సమస్యను పరిష్కరించాలని రేవంత్ రెడ్డి గారికి హెచ్చరించడానికి మేము ఈ ఇందిరా పార్క్ దగ్గరికి రావడం జరిగింది. ఎక్కడ అడుగుతాం, ప్రతి ఒక్కరు ఏది అడిగినా చేసుకోం లేదు. రేపు మంత్రి, నెక్స్ట్ మంత్రి, 1 వీక్ అని చెప్తా కానీ దినాలు గడపడం కానీ వేతనాలు చెల్లించడం మాత్రం లేదు, చేసుకోం లేదు. ఏది వట్టి మాటలు చెప్పడం కానీ చేసుకో మాత్రం ఏం లేదు. దాదాపు 5, 4, 9, 10 నెలల లోపల కంప్లీట్ ప్రతి ఒక్క అంతకుముందు వచ్చినాయి. ఇంటి మీద ఒక 5 months, 4 months, 6 months నుండి కంప్లీట్ రావడం లేదు. గ్రామానికి మీ ఏవైతే గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారో వాళ్ళే శుభ్రం చేయడం కావచ్చు, చాలా పనులు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకే మీకు జీతాలు లేకపోతే ఇప్పుడు మరి మీరు పని చేయకపోతే గ్రామాల పరిస్థితి గ్రామాల మొత్తం చెత్త చెదరం మొత్తం పేరుకపోతుంది. మేము కానీ బంద్ చేస్తే 1 day 2 days మాత్రం కంప్లీట్ జిల్లా స్థాయి మొత్తం బంద్ పిలిపిస్తే తర్వాత మేము ప్రతి ఒక్కరు కరెంటు కానీ నీళ్లు కానీ ప్రతి ఒక్కరు A to Z మొత్తం చాలా ఏ ప్రభుత్వమైనా దిగి వస్తుంది పల్లెటూరులోకి. పట్టణం నుండి కానీ జిల్లా స్థాయి ఉంటే మండల స్థాయి మొత్తం పల్లెటూరులోకి దిగి వస్తారు. అందుకంటే మేము ఆ పని చేయొద్దు, ముందు అడుగుదాము, ముందు తెలుసుకుందాము అని వాళ్ళకు ముందే హెచ్చరిస్తున్నాం. ఇప్పటి నుండి అన్న పాత పెండింగ్లో ఉన్న జీతాలు వెయ్యాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే వేయకపోతే పరిస్థితి ఇప్పుడు 3-4 నెలల నుంచి చేస్తలేదు అంటున్నారు కదా, మీ కుటుంబాల పరిస్థితి చాలా ఇబ్బంది ఉన్నాయి. చాలా అప్పులు ఆమ్దాను చాలా విశ్వవిధిగా అయినాయి. ఇంచుమించు ప్రతి ఒక్కరు అప్పుల వారే ఉన్నాం. ఏ కార్మికైనా SC, ST, BC మైనారిటీలో తప్ప వేరే ఓసీలు గీసీలు ఎవరు లేరు. మా కార్మికులకు వర్గర్గా అన్యాయం చేస్తున్నాం. దానికోసం ఇది న్యాయం చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.